నీలాంటి వాడితే కొంపలు అంటున్నాడు, ఏదైనా చేస్తాడు. అసలు భగవంతుడు కొడుకు చేతులు ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకు సహాయం చేయడానికి ఇచ్చాడు. ఇతరులకు సహాయం చేయడానికి, మంచి పని చేయడానికి ఇచ్చాడు. మంచి పని చేయడానికి. మన భారతీయ స్టేట్ బ్యాంక్ రైతాంగానికి, దేశానికి ఎన్నో సేవలు, సదా మీ సేవలు అంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి మనకు భగవంతుడు చేతులు ఇచ్చాడు. అసలు భగవంతుడు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడు? సెకండ్ హ్యాండ్ వీడి చెవులు పెట్టుకోవడానికి ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ వాడి చెవులు చుట్టూ వీడి పెట్టుకోవడానికి చెవులు ఇచ్చాడా? కాదు నాయన, నాలుగు మంచి మాటలు వినాలి. లేదా మంచి మాటలు భగవంతుడి గురించి వినాలి, లేదా మంచి చేసే వారి గురించి వినాలి. ఈనాడు మంచి చేసే వారు ఎవరో తెలుసా? మన భారతీయ స్టేట్ బ్యాంక్ వారు. భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ భారతీయ స్టేట్ బ్యాంక్. కోట్లాది మంది ప్రజలను సేవా ఖాతాదారులను తీసుకొని అగ్రగామిగా నిలిచింది భారతీయ స్టేట్ బ్యాంక్. దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతుకు వెన్నెముక ఎవరు తెలుసా? వెన్నెముక లేకపోతే మనిషి నిలవలేడు. కానీ రైతుకు వెన్నెముకగా నిలిచింది మన భారతీయ స్టేట్ బ్యాంక్. అలాంటి భారతీయ స్టేట్ బ్యాంక్ కి ఎలాంటి సేవలు అందిస్తుందో ఒక పాట రూపంలో తెలుసుకున్నా. గట్టిగా చెప్పట్లు కళాకారులు ప్రోత్సహించడానికి. అందుకోసమే భారతీయ స్టేట్ బ్యాంకు దినదినాభివృద్ధి చెంది ముందుకు సాగుతున్నది. అప్పుడిగా ఆదుకుంటూ ఆదర్శమైన బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు. భారతీయ స్టేట్ బ్యాంకు దినదినాభివృద్ధి చెంది ముందుకు సాగుతున్నది. అప్పుడిగా ఆదుకుంటూ ఆదర్శమైన భారతీయ స్టేట్ బ్యాంకు. మన అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు ఇవే సేవలు. అయ్య బాబు, ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి అతి పెద్ద బ్యాంక్ అంటున్నారు. ఆ బ్యాంకులో మనం చెప్పడం కాదు, వచ్చిన రైతులు ప్రజలు అందరూ ఒక్కసారి చెప్పాలి. అందరూ రైతులు ప్రజలు ఇక్కడికి వచ్చినటువంటి సేవలు అందరూ చెప్పాలి. మనందరినీ కూడా ఆదరణగా, అభిమానంగా చూస్తున్నటువంటి బ్యాంక్ ఏదైనా, ఏ బ్యాంక్ అన్నా గట్టిగా చెప్పాలి. మన ఇండియా ప్రజలందరికీ కూడా వినపడాలి గట్టిగా. భారతీయ స్టేట్ బ్యాంకు అన్నదా